పోలాండ్ దేశం ఒక వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే ఇద్దరు పిల్లలున్న పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తూ చాలా వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. పాలిష్ ప్రెసిడెంట్ కెరోల్ నౌరాకీ ఈ దిశగా ఆగస్టులో ఈ చట్టాన్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇది చట్ట రూపంలోకి వచ్చేసింది అనమాట. 2026 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంట. పోలాండ్లో ఎవరైతే 32,973 యూరోల కంటే అంటే వాళ్ళ కరెన్సీ స్వాటీలో 1,40,000 కంటే తక్కువ సంపాదిస్తే గనక వాళ్ళకి జీరో ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే. ఇలాంటి చట్టం ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యంగా ఫ్యామిలీస్ కుటుంబాన్ని సపోర్ట్ చేయడం కోసం, హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉండటం కోసం. అంతేకాదు ఎకనమిక్ యాక్టివిటీ, వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు ఏమాత్రం కొదలేకుండా చూసుకోవడం కోసం, దాంతోపాటు వాళ్ళ చేతుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం, దాంతోపాటు కన్సంప్షన్ కావచ్చు, అదేవిధంగా రకరకాల యాక్టివిటీస్, ఫ్యామిలీ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్ అక్కడ భావించింది. సాధారణంగా మన దేశంలో, భారతదేశంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఖర్చులు ఏంటి, ఏమి చూడకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అనమాట. మనం ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఫాలో అవుతాం. యాజ్ యూ ఎర్న్ మోర్ యూ హ్యావ్ టు పే మోర్. నువ్వు ఎక్కువ సంపాదిస్తుంటే ట్యాక్స్ స్లాబ్ కూడా పెరుగుతుంటుంది. అయితే ఇక్కడ పిల్లలు ఎంతమంది, వాళ్ళ అవసరాలు ఏంటి చూడరు. పోలాండ్లో కనుక పేరెంట్స్కి ఇద్దరు పిల్లలు ఉంటే కనుక చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేస్తున్నారు అనమాట. అసలు పోలాండ్ ప్రభుత్వం ఇద్దరు పిల్లలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ చాలా వరకు జీరో ఎందుకు చేసింది? పోలాండ్లో జనాలు చాలా తక్కువ ఉన్నాయి, బర్త్ రేట్ డిక్లైన్ అవుతుంది. అక్కడ TFR 1.1 మాత్రమే. ఇలా కనుక కంటిన్యూ అయితే భవిష్యత్తులో పోలాండ్లో వాళ్ళ నేటివ్ పాపులేషన్ అనేవాళ్ళు చాలా తక్కువ అవుతారు. పాలిష్ సిటిజన్స్ అనేవాళ్ళు చాలా తక్కువైపోతారు అనమాట. ఇది కూడా పోలాండ్ ఆలోచిస్తుంది. అంతేకాదు ఇద్దరు పిల్లలు కనుక సపోర్ట్ ఇవ్వగలిగితే, ప్రతి ఫ్యామిలీ కనీసం ఇద్దరు పిల్లల కంటే భవిష్యత్తులో పోలాండ్ పాపులేషన్ అనేది రీప్లేస్మెంట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. దాంతోపాటు చాలా మంది ఈ మధ్యకాలం యువతి యువకులు తక్కువ మంది పిల్లల్ని కంటానికి కారణం ఏంటంటే ఖర్చులు, అయ్యే ఖర్చులు కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అందుకని డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ కూడా కొత్తగా ట్రెండ్ అవుతుంది. ఇవన్నీ ఆపడానికి కూడా చాలా గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నాయి. రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు పిల్లల్ని కనండి, పిల్లల కంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తున్నాయి అనమాట. రష్యా కూడా స్పెషల్గా ఎక్కువ మంది పిల్లల కన్నా మదర్స్కి రోల్ మోడల్ మదర్స్ అని, సూపర్ మామ్స్ అని చెప్పి కూడా కొన్ని అవార్డ్స్, ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. ఇలా చాలా దేశాలు ఎక్కడైతే డిక్లైనింగ్ పాపులేషన్ ఉందో కొత్త ఇన్సెంటివ్స్ తీసుకొచ్చి జనాభా పెరిగే దిశగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు.